ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా ఎట్లా అన్నా ముందే ఒకటే చెప్తున్నా అన్న, ఇలాంటి సినిమా కదన్నా మా వరుణ్ బాబు కట్అవుట్కి పడాల్సిన సినిమా ఇది అన్న. ఇలాంటి సినిమా మన తెలుగు ఇండస్ట్రీలో టచ్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలన్న. ఎందుకంటే మనం నార్త్ వాళ్ళు ఇలా తీసేవన్నీ చూస్తున్నాం అన్న. కానీ మనోడు ఫస్ట్ టైం ట్రై చేసిండు అండ్ ఎక్స్పెరిమెంట్లో పాస్ అయ్యిందన్న. నెక్స్ట్ లెవెల్ మూవీ అన్న. చూస్తున్నంతసేపు ప్రతి ఒక్కడికి గూస్ బంప్స్ అని చెప్తున్నా. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. ఇది చిన్నపిల్లలు పెద్దలు లవర్స్ వాళ్ళు వీళ్ళు కాదన్న, దేశభక్తి ఉన్న ప్రతి పౌరుడు సినిమా చూడాలన్న. ఎందుకంటే మనకు మొత్తం చూపిస్తున్నాడన్న, మన పుల్వామా అటాక్ అవన్నీ ఎలా జరిగినాయి ఏంటి. అరే ఓ లవర్స్ మీకే చెప్తున్నా, వ్యాలంటైన్స్ డే రోజు ఓయకి వెళ్ళే బ్యాచ్లకి మీకే చెప్తున్నా, ఇలాంటి సినిమాలు చూడండి, మీరు మారండి, బయట కొంచెం మంచివి స్ప్రెడ్ చేయండి. ఇలాంటి వాళ్ళ వల్ల చాలా మంది చెడిపోతున్నారు. సో సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉంటుందన్న. అంటే ఫస్ట్ హాఫ్ నుంచి మొత్తం తీసుకెళ్ళిన విధానం కానీ అది చాలా బాగుంటుంది అన్న. ఒకటే చెప్తున్నా, ఇప్పుడు రామ్ చరణ్కి ఎంత క్రేజ్ ఉందో మెగా పవర్ స్టార్ అని, నెక్స్ట్ వరుణ్ బాబుకి అంతే క్రేజ్ ఉంటుందన్న. ఇలాంటి సినిమా తీసినందుకు వరుణ్ తేజ్ గారిని హీరో కాదన్న, వీరుడు అనే చెప్పాలన్న. ఆ రేంజ్లో ఉందన్న, చాలా బాగుంది పర్ఫార్మెన్స్. ఓవరాల్గా ఎట్లా ఇప్పుడు గద్దలకొండ గణేష్లో ఒక వే ఆఫ్ పర్ఫార్మెన్స్ చూసాం, దానికి మించి దీంట్లో చూపించాడన్న. కొన్ని సీన్స్ ఉంటాయన్న, లిప్ లాక్స్ అవి నెక్స్ట్ లెవెల్ ఉంటాయన్న, చాలా బాగా అనిపిస్తాయన్న చూసినంతసేపు. మూవీలో ఇద్దరు హీరోయిన్స్ కదా, మెయిన్ లీడ్ ఎవరు? మెయిన్ లీడ్ అంటే ఇద్దరు హీరోయిన్స్ అన్న. ఇప్పుడు వాళ్ళిద్దరు నాకు తెలియదు, నిజం చెప్పాలంటే వరుణ్ బాబు ఒకటే తెలుసు, మనకు రికగ్నైజ్డ్ యాక్టర్ అయితే నాకు తెలియదు ఆమె. సో వాళ్ళ పరిధిలో వాళ్ళు నాకు నిజంగా తెలియదు, వాళ్ళ పరిధిలో వాళ్ళు అయితే బాగా చేశారన్న యాక్టింగ్ మాత్రం. యాక్టింగ్ ఎట్లా అన్నా నవదీప్ గారు ఆ ఏరోప్లేన్ సీన్స్ లో ఆ టైంలో మనం మొన్న ఈగల్లో కూడా చూసాం కానీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. ఆయన డే బై డే ఓల్డ్ అవుతున్నారో లేకుంటే గోల్డ్ అవుతున్నారో తెలియదు, కానీ చాలా బాగా పర్ఫార్మ్ అయితే చేస్తున్నాను. మేము హ్యాపీ. మ్యూజిక్ ఎట్లా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరు కొట్టిండో కానీ కుక్ అని కొట్టిండు, చాలా బాగుంది. ఓవరాల్ రేటింగ్ 5కి 4.5 ఇవ్వచ్చు అన్న, చాలా బాగుంది. థ్యాంక్ యూ. గుడ్ నైట్ బాయ్. ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా ఎట్లా అనిపించింది అన్న? సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. ముఖ్యంగా వర్ణ స్టైల్ కానీ, లుక్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, యాక్షన్ కానీ, గ్రేస్ కానీ, ఫైటింగ్స్ కానీ మొత్తం వేరే లెవెల్ చేసిందన్న. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. అంటే మనకి ఆపరేషన్ వ్యాలంటైన్ అంటే ప్రతి ఒక్కరికి లవర్స్, గర్ల్స్, అమ్మాయిలు, పార్కులు, ఓయో రూమ్లు, తుప్పలు ఇవన్నీ గుర్తొస్తాయి కదా. అవంతా కాదు బాబు. ఆ రోజు 40 మంది చనిపోయారు. ఆ రోజు బ్లాక్ డే అని అంటారు. 40 మంది చనిపోయారు. ఎందుకు చనిపోయారు, ఎలా చనిపోయారు, ఎవరి వల్ల చనిపోయారు అనేది మన అందరికీ కొంచెం తెలుసు, కానీ డీటెయిల్గా చూపించారు సినిమాలో డైరెక్టర్ గారు. నాకు సో అనిపించింది, అంటే దానికి రిప్లైగా, దానికి ఆన్సర్గా మన ఇండియన్ ఆర్మీ కాదు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలాంటి రిప్లై ఇచ్చింది వాళ్ళకి, పాకిస్తాన్ వాళ్ళకి ఎలా అయితే పెట్టింది గడ్డి అనేది మొత్తం చూపించారు. సో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ఫైటింగ్లో నార్మల్ జనరల్ మూవీలో ఫైటింగ్లు కత్తులతో కానీ, చేతులతో కానీ ఇవన్నీ ఉంటాయి కదా, కానీ ఈ సినిమాలో మాత్రం అలా ఏం లేవన్న. గాల్లోనే ఫైటింగ్లు ఉన్నాయి, అది కూడా ఏరోప్లేన్లతో, జెట్ మిసైల్స్తో, వీటన్నిటితో ఉందన్న. బుల్లెట్లు అన్న, అందరు చిన్న బుల్లెట్లు చూసినాం కానీ ఇంత పెద్ద బుల్లెట్లు ఏందన్న, మామూలుగా లేవు ఫైటింగ్లో. పెద్ద ఫైటింగ్లకి అయితే నేను పెద్ద ఫ్యాన్ అయిపోయినా నేను. అంటే అలా ఉన్నాయి ఫైటింగ్లు కూడా, చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. అంటే సాంగ్స్ అన్న, అంటే స్టార్టింగ్లో ఒక రొమాంటిక్ సాంగ్ ఉంటుంది, అక్కడ ఎంత అయితే ఎంజాయ్ చేసినామో క్లైమాక్స్లో ఒక ఎమోషన్ సాంగ్ ఉంటుంది, అక్కడ కూడా అందరూ అంతగా ఎమోషన్గా అంత బాగా కనెక్ట్ అయిపోతారు సినిమాలో, అంత ఇన్వాల్వ్ అయిపోతారు అనమాట. సో నాకు ఓవరాల్గా చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మొత్తం చాలా అంటే చాలా బాగా తీసిర్రు డైరెక్టర్ కూడా. అంటే వర్ణనకి ఇన్ని సినిమాలు చేసిండు కదా, ఈ అన్ని సినిమాలు పక్కన పెడితే ఈ సినిమాతో ఒక గుర్తింపు అనేది వస్తుంది అన్న. అంటే టాలీవుడ్లోనే కాదు, బాలీవుడ్లో కూడా అన్నకి ఒక వాల్యూ అనేది ఉంటుంది అన్న, సపరేట్ వాల్యూ అనేది. సో మీరు అందరి సినిమా అయితే చూడండి ఆపరేషన్ వ్యాలంటైన్. అంటే కమర్షియల్గా ఇది డబ్బులు వచ్చినాయా, కలెక్షన్లు వచ్చినాయి ఇవన్నీ కాదు, నేను ఇండియన్ని, నాకు దేశభక్తి ఉంది అని అన్న ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఏంటంటే ఆపరేషన్ వ్యాలంటైన్ అన్న. సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు కదా, ఎవరు మెయిన్ హీరోయిన్ అన్న? ఇద్దరు హీరోయిన్. ఎవరు మెయిన్ హీరోయిన్ అంటే ఎవరు మిస్ వరల్డ్ మనిషి చిల్లర్ ఎవరు ఉన్నారు కదన్న, మనిషి చిల్లర్ ఆమెనే అన్న హీరోయిన్ అనేది. సో మీరు చూడండి అన్న. సో హీరోయిన్ అయితే ఇలా చూస్తూ ఉండిపోవాలి అనిపించింది అన్న. ఆమె అసలు ఎక్కడ ఫస్ట్ హీరోయిన్ అన్న, మనిషి చిల్లర్ని. సో ఇలా స్టార్టింగ్లో ఒక సాంగ్ ఉంటుంది, రొమాంటిక్ సాంగ్ చెప్తున్నా, అక్కడ నుంచి ఇంకా అలా హీరోయిన్ వైపే ఉంటాయి అన్న కళ్ళు మొత్తం. హీరో వైపు ఏముండవు అన్న, హీరోయిన్ వైపే ఉంటాయి. ఇంకా తర్వాత హీరో వచ్చినప్పుడు హీరో యాక్షన్స్ మీద రుద్ర అని ఉంటుంది, వాళ్ళిద్దరు కాంబినేషన్ కానీ ఇదంతా చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది సినిమాకి. నవదీప్ గారి యాక్షన్ ఎట్లా అనిపించింది అన్న? నవదీప్ అన్న ఉన్నాడు, కానీ ఎందుకు ఉన్నాడో అర్థం కాలేదన్న. అంటే అసలు అంతగా ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇవ్వలేదని అనిపిస్తుంది అన్న నాకైతే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎట్లా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ ఇవంతా చాలా అంటే చాలా బాగా అయ్యింది. అప్పుడే అర్థమైంది నాకు సోనీ వాళ్ళు ఎందుకు చేసిరంటే నాకు అంత పెద్దది అర్థమైంది. సో చూడండి అన్న, మీరు అందరు సినిమా ఆపరేషన్ వాళ్ళని ప్రతి ఒక్కరు చూడండి, ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి మెసేజ్ అనేది ఇస్తుంది అన్న సినిమా నుంచి. రేటింగ్ ఎంత ఇస్తావు అవుట్ ఆఫ్ 5? అన్న రేటింగ్ అంటారా, మనం ఎవరన్నా రేటింగ్ ఇవ్వడానికి, అసలు రేటింగ్ ఇచ్చే సినిమానే కాదన్న, ఇది సినిమా వేరే లెవెల్ ఉందన్న. థ్యాంక్ యూ. ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా ఎట్లా అనిపించింది?
అన్నా ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా క్యాక్ అసలు మామూలు లేదన్న. సినిమా అయితే ఒక రేంజ్లో ఉంది. చెప్పుకుంటే వరుణ్ తేజ్ గారికి ది బెస్ట్ సినిమా అన్న. అసలు ప్రతి ఒక్క సోల్జర్ కూడా అసలు గర్వపడేటట్టు ఉందన్న సినిమా అయితే. మామూలుగా దద్దరు వెళ్ళిపోయింది అసలు. అంటే ప్రతి ఒక్క భారతీయుడు కూడా సినిమా వచ్చి చూస్తే గర్వపడతారన్న. అంత బాగా అనిపించింది నాకైతే. పుల్వామా అటాక్ అవ్వచ్చు, కార్గిల్ వార్ అవ్వచ్చు, చాలా బాగా చూపించారన్న. సినిమా అంతా గాలిలోనే ఉంటుంది, ఒక రేంజ్లో ఉందన్న. అసలు దాని గురించి ఆ విజువలైజేషన్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ ఒక రేంజ్లో ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే హాలీవుడ్ రేంజ్లో ఉందన్న. మామూలు లేదు అసలు. మరి ఇంకా దాటేసింది అది. అంటే యాక్షన్ పరంగా మూవీ ఎట్లా అనిపించింది ఓవరాల్? అంటే అసలు సినిమా అనేది కూడా ఎలా అంటే బోరు ఏమైనా అనిపించదు అన్న. అసలు బోర్ అనేది అనిపించదు. అసలు చూస్తున్న కొద్ది ఏం జరుగుద్దా అనే ఒక ఎగ్జైటింగ్తో ఫీల్ అవుతాం. అసలు చాలా బాగా అనిపించింది అయితే సినిమా అయితే. నాకు ఓవరాల్గా సూపర్ గుడ్ అసలు బాగా అనిపించింది అన్న నాకైతే. మూవీలో అంటే నవదీప్ గారు ఉన్నారు కదా, ఆయన ఎట్లా అనిపించింది రోలింగ్? అంటే నవదీప్ గారిది చాలా చిన్న రోలే అవ్వచ్చు, కానీ ఆయన ది బెస్ట్ రోల్ అన్న అది. అంటే చిన్న క్యారెక్టర్, అంటే నార్మల్గా ఎక్కువసేపు ఉండరు అనమాట. అండ్ నవదీప్ గారు అందులో చనిపోవడం జరుగుద్ది. కానీ సినిమా అయితే ఓవరాల్ ది బెస్ట్ గుడ్ అన్న. అసలు చాలా బాగా చూపించారు అయితే. నాకైతే చాలా నచ్చింది అన్న. అసలు ఒక వరుణ్ తేజ్ గారికి అయితే బాగా సెట్ అయింది కూడా అసలు మూవీ అయితే. అంటే సాంగ్స్ ఎట్లా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, అసలు కూల్గా ఉంటుంది అన్న మ్యూజిక్ కూడా. అంటే మరీ అంత హైప్ అని చెప్పలేం, కానీ కూల్గా ఉంటుంది మ్యూజిక్ అయితే. ఈ టైప్ ఆఫ్ సినిమా అంతరిక్షం కూడా ఒకటి వచ్చింది ఆల్మోస్ట్. అంటే అట్లా జరుగుద్ది అన్నారు కదా, ఈ సినిమాకి దానికి అంటే కంపారిజన్ ఏమైనా చెప్పచ్చా? లేదన్న, దానికి దీనికి అసలు కంపారిజనే లేదు. అసలు చెప్పుకున్నట్టయితే అదే ది బెస్ట్. ఈ మధ్య వచ్చిన మూవీల్లో ఇది ఆపరేషన్ వ్యాలంటైన్ అనేది ది బెస్ట్ సినిమా అన్న. మా వాడు సూపర్ హిట్ కొట్టాడు. గద్దలకొండ గణేష్ తర్వాత ది బెస్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు అన్న. అంతే. అంటే మెయిన్ హీరోయిన్ ఎవరు ఇద్దరులో? మెయిన్ హీరోయిన్ అంటే తనే అన్న. అంతే అన్న, అంతే. ఎట్లా అనిపించింది ఆవిడది ఓవరాల్ పర్ఫార్మెన్స్? తన పర్ఫార్మెన్స్ కూడా బాగుందన్న, కానీ ఎక్కువ బాగా అనిపిస్తుంది వరుణ్ తేజ్ గారిది. సినిమా అంతా అసలు వరుణ్ తేజ్ గారిది ఎక్కువ కనబడుతుంది అనమాట. అతను బాగా సెట్ అయిందన్న. అతను చూస్తున్నప్పుడు నిజంగా ఒక గూస్ బంప్ సీన్స్లో అనిపించింది అసలు. ఎలా చెప్పొచ్చు కదా వరుణ్ తేజ్? ఆపరేషన్ వ్యాలంటైన్లో హిట్ అయిన డైలాగ్ అంటూ ఏది లేదు చెప్పాలంటే. ఒక ఫేమస్ డైలాగ్ అంటే ఏం లేదు, కానీ సైలెంట్గా వెళ్తుంది. కానీ చాలా బాగుందండి సినిమా అయితే. చూసుకున్నారా అనేసి ఏదో ఒకటి ఉంటుంది అనమాట. అంటే పాకిస్తాన్తో వార్ అవుద్ది. అంటే పాకిస్తాన్తో వార్ అయితే నువ్వు ఎంత అంటే నేను ఎంత అన్నట్టు ఉంటుంది అన్న. అంతే. ఓవరాల్ రేటింగ్ అంటే 5? రేట్ 5కి 4.5 వచ్చాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ. ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా ఎట్లా? ప్రతి ఒక్కడు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఎందుకు చూడాలి అనేది మెయిన్ రీజన్ ఏంటంటే దేశభక్తి. ఈ మధ్య మన జనాల్లో తగ్గిపోతుంది. అదొకటే. డబ్బు మీద ఆశ కావచ్చు, లేకుంటే అసలు Feb 14th అనేది లవర్స్ డే చేసుకుంటారు. కానీ దగ్గర 40 మంది మన దేశ సైనికులు, దేశం అంటే మన ఫ్యామిలీస్ వదిలేసి, అరే దేశం కన్నా మనకి ఏది ముఖ్యం కాదు అని తక్కువ శాలరీలు అయినా కూడా పనిచేసే అలాంటి వాళ్ళు చనిపోయిన రోజుని ఎవడు సెలబ్రేట్ చేసుకోవట్లేదు. మౌనం పాటించట్లేదు, సెలబ్రేట్ కాదు. లవర్స్ డే మాత్రం అది గొప్ప, ఏదో ఒక ఇలాంటి రోజు జీవితంలో రాదు అనేలాగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు చూసారా. అది కొంచెం నాకు బాధ అనిపించింది. బట్ ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఆ పాయింట్ కొంచెం బాగా అనిపించింది. అండ్ ఇంకొకటి దీంట్లో చూపించిన విమానాలు, ఎయిర్ ఫోర్స్ది ఇవంతా నాకు చాలా బాగా అనిపించింది. వరుణ్ అన్న కానీ, ఇంకోటి హీరోయిన్ ఉన్నారు వాళ్ళు కానీ చాలా అంటే చాలా బాగా చేశారు. యాక్టింగ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. థియేటర్లో నేనైతే ఒక ట్రాన్స్ లాంటి మూవీ చూసానన్న. కాకపోతే ఇంకొంచెం నాకు అనిపించింది అంటే ఇంకొంచెం బెటర్గా తీసి ఉండొచ్చు కొన్ని సీన్లు అనే ఫీల్ అయితే నాకు వచ్చింది కొన్ని చోట్ల. బట్ ఓవరాల్గా బాగుంది. నవదీప్ గారి క్యారెక్టర్ ఎట్లా అనిపించింది? ఆయన సపోర్టింగ్ రోల్స్ ఈ మధ్య చాలా బాగా చేస్తున్నారన్న. ఈ రీసెంట్గా వచ్చిన ఈగలు కావచ్చు వగేరా చాలా బాగానే అనిపించాయి. కానీ ఇంకొంచెం ఉంటుంది కదా, ఒక క్యారెక్టర్ ఒకరు చేస్తున్నారంటే ఒక ఇంపాక్ట్ ఉండాలి అనే ఫీలింగ్ నాది. బట్ అంతగా ఏం అనిపించలేదు నాకైతే, అంత ఇంపాక్ట్. మ్యారేజ్ అయిన తర్వాత ఇది ఫస్ట్ సినిమా, మంచి యాక్షన్ పరంగా బ్లాక్ బస్టర్ జరిగిపోయిన సినిమా. నెక్స్ట్ రాబోతుంది మాస్, మామూలు మాస్ కాదు, ఊర మాస్ సినిమా. దాని గురించి అప్పుడు మాట్లాడుకుందాం. వేరే లెవెల్. మూవీలో 2 హీరోయిన్స్ కాదు అన్నా, హీరోయిన్స్ 3 2 మనం హీరోనే చూస్తామన్నా. మా ప్రిన్స్ ఉన్నాడు, ప్రిన్స్ అన్నప్పుడు ప్రిన్సే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎట్లా అనిపించింది అన్న? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, ఆ మధ్యలో ఆ సీన్స్లో వచ్చే కొంచెం అది ఎట్లా ఉంటుంది, బీజిఎమ్స్ స్లో బీజిఎమ్స్ ఉండడం అంతా కొంచెం బాగానే అనిపించింది నాకు. అంటే నేనైతే ఎంజాయ్ చేశాను, ఎందుకంటే దేశభక్తి గురించి ఉంది కదా. సో నేను ఎంజాయ్ చేశాను. బట్ ఓటీటీ కోసం వెయిట్ చేయకుండా థియేటర్కి వచ్చి సపోర్ట్ చేస్తేనే మంచి సినిమాలు వస్తాయి. థ్యాంక్ యూ. ఓవరాల్ రేటింగ్ ఎంత? అన్న ఒక 2.75. థ్యాంక్ యూ.